ఏపీ బడ్జెట్ పై కసరత్తు మొదలైంది. నేడు బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ తేదీలను ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. 11 గంటలకు ఇటు సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అంశంలో ప్రజాభిప్రాయంపై చర్చిస్తారు. అనంతరం ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించనున్నారు. ఏపీ బడ్జెట్ పై కసరత్తు మొదలైంది. నేడు బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్లో భేటీలో అసెంబ్లీ తేదీలను ఖరారు చేసే అవకాశం కూడా ఉంది. 11 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అంశంలో ప్రజాభిప్రాయంపై చర్చిస్తారు. అనంతరం ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివ, చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్దిసేపట్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర బడ్జెట్, ఆ తర్వాత కేబినెట్ భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితం దావోస్ పర్యటన ముగించుకొని వస్తూ కూడా ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేయాలని చెప్పి కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత 10 రోజుల తర్వాత మొదటిసారిగా ఆయన మరోసారి సచివాలయానికి వస్తున్నారు. ఈరోజు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా దాదాపుగా 6-7 శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం చేస్తారు. బడ్జెట్కి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే వచ్చే నెల 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఆ కేబినెట్ భేటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలతో పాటుగా కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 20 తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు, దాంట్లోనే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించి కసరత్తు చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరొక వైపు కేంద్రానికి సంబంధించి బడ్జెట్ 1వ తేదీ అంటే వచ్చే నెల 1వ తేదీనే పెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఏ స్థాయిలో కేటాయింపులు జరగబోతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ని తయారు చేసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సూపర్ 6 హామీల అమలుకి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం, త్వరలోనే వీటన్నిటి కూడా కార్యరూపం దాలుస్తామని చెప్పి సీఎం చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను బేస్ చేసుకొని దాన్ని బట్టి రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ సంక్షేమ తల్లికి వందనానికి సంబంధించి కానీ, విద్యా దీవెనకి సంబంధించి కానీ, ఉచిత బస్సుకు సంబంధించి కానీ, డిఎస్ ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశాలు ఈరోజు అంటే బడ్జెట్కి సంబంధించిన కసరత్తునైతే ఏపీ ప్రభుత్వం ఇవాటి నుంచి ప్రారంభిస్తూ ఉంది. సో ఇక రానున్న వారం 10 రోజుల పాటు ఇదే అంశానికి సంబంధించి రెగ్యులర్గా సీఎం చంద్రబాబు సమీక్షలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.